రోగులకే గాని ఆరోగ్యం గలంటి వారికి వైద్యుడు ఎక్కర్లేదు. అలాగే మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఎవడు నీతిమంతుడు? అక్కడ నీతిమంతుడు ఎవడు? వాస్తవానికి నీతిమంతుడు ఎవడును? రోమా పత్రికలో చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎవడు నీతిమంతుడు కాడు. కానీ వాళ్ళ స్వనీతితో వాళ్ళు అనుకుంటున్నారు, మేము నీతిమంతులు. ఒరే, నీవు నీతిమంతుడని నువ్వు అనుకుంటే నేను నీ కోసం రాలా. ఎవడైతే నిన్ను పాపిని గ్రహించాడో వాడి కోసం వచ్చానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు స్వనీతితో నేను నీతిమంతురాలని అని నువ్వు అనుకుంటే నీ కోసం యేసు రాలేదు. నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతురాలు కాదు. అయినా అట్లాంటి స్వనీతితో ఉన్నటువంటి వారికి, సెల్ఫ్ జస్టిస్ తో ఉన్నటువంటి వారికి వారి యొద్దకు దేవుడు రాలా. ఎవరైతే అవును నేను పాపిని, నాకు రక్షకుడు అవసరమని గ్రహిస్తారో వారి కోసం యేసు పాపులను ప్రేమించడానికి పిలవ వచ్చాడు. దేవునికి స్తోత్రం.